ఒప్పుకోను. కామెడీగానే ఉండాలా. ఇంటదా నా మాట ముఖానికి చూడరి పెండ పెట్టుకుని ఆడడం లెక్క. ఆ బాబు గారు ఫోన్ చేసి నాకు బాధ అనిపిస్తుంది, డిప్రెషన్ ఉందా అని అన్నా. నన్ను కొట్టేయండి మమ్మీ, నాకు జుమ్ అన్నీ ఆడ ఎవ్వరు కొట్టరు, ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా నేను. అవునా? అర్థమైందా బేటే? ముఖానికి ఇద్దరు పెట్టి నువ్వు వేస్ట్ కానీ ఈమె మొగోడు, మీ అందరు ఆడోళ్ళు అనుకుంటారు మొగోడు. చెప్పు నీ గురించి చరిత్ర. తన్నెట్టలు వస్తాడు, 90 ఆడు వస్తాడు నీకు పెళ్లికి, పెళ్లి చూపులకు 90 ఆడు వస్తాడు నీకు. అర్థమైందా బేటే? పొద్దునకు రాత్రి తేడా తెలుస్తలే దీనికి. డిప్రెషన్. అరే ఏం రా చదువుకోరా, ఇంత చదువుతారు రా. మరి మేము అయితే ఇంటర్ ఫాస్ట్. ఆంటీ నేను అంత టార్చర్ పెడుతున్నా అంటే ఎంత మంచిగా చేస్తుంది చూడండి. 100 స్పీడ్ లో పోతుంది. అర్థమైందా? నీ అందం నీ దగ్గర పెట్టుకో. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఆడ కెమెరా వీడియో తీసుకున్నా చూడు, ఆడ వీడియో చూడు. అరే నేను అట్లనే పెడతాను, నేను పెట్టేస్తా. నేను ఇగో నన్ను కొట్టినందుకే కొడుతున్నా. అయిపోయింది కదా, అయిపోయింది వీడియోలో పెట్టేస్తా నేను. పెట్టుకో. నాకు భయమా? మరి ఏంది మరి అంతే భయమా? ఫేస్ బ్యాక్. సరే పో. తాగుతుంది నేను పోతా. ఇష్టం కాల్ ఒట్లో చెయ్యింది కదని చెప్పు. మన ముఖ దగ్గరకు వచ్చి ఇంకొకటి చేస్తుంది. ముఖం చూడు ఎట్లు కావాలి. ఇదేంది నాకు ఒక్కరుంటే భయం అయితే ముఖానికి చూడరి పెండ పెట్టుకుని పోతున్నా. పోతాను ఆడెందుకున్నావు? ఎందుకు తీసుకున్నావు మళ్ళా? సిగ్గుశారం లేదేమో మరి. అంత అది రుద్దుకుంటా ముఖానికి తెల్లగాయి. నీకెందుకు ఇట్లా కర్రగా ఉన్నావు కదా, అందుకే పెట్టుకుంటున్నావు. మగ పిల్లడు నువ్వే పెట్టుకుంటావు, పెట్టుకుంటావు. ఆడడం లెక్క. అన్న కట్టి తమ్ముంటే కట్టి నువ్వు మొగ్గల మీద కట్టిన వీడు ఉంటా కట్ చేసాను నువ్వు మొగ్గల మీద నా వీడు మొత్తం నువ్వు ఆడండి అందరు కలిసి ఆడమండి. నువ్వు ఓరా మళ్ళీ ఎందుకు ఎంత మంచిగా నేను వీడియో తీసుకోమని వచ్చిన. ఎప్పటి నుంచి అండి ఆ బాబు గారు ఫోన్ చేసి నాకు బాధ అనిపిస్తుంది, డిప్రెషన్ ఉందా అని అన్నా. అన్న బద్దాలే సొల్లు చెప్తా తీసుకుంటా. అవును నీకు చేసిండా? అవునండి నాతో కూడా అన్నాడు. నేను వచ్చిన ముఖానికి కింద మేకప్ వేసుకొని ఈమె సొల్లు ఎక్కుంది. అని బాధ చూడు ఎట్లున్నా ఉంటా. నేను ఆడ ఇవ్వాల పని ఉన్నా. నీకెందుకు అంతగానో నన్ను కొట్టేయండి మమ్మీ, నాకు జుమ్ అన్నీ. ఆడ ఎవ్వరు కొట్టరు, ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా నేను. అవునా? తిప్పకు రాటే పెట్టు. పెట్టుకో. నాకేంటి పెట్టుకో. చూడుర్రి ముఖం చూడుర్రి మంచిగా పెట్టి పెడతా. అయిపోయింది నీకు అంటే ఆడవే ఇట్లా ఏందా అంటే కొట్టిండు. ఎందుకు కొట్టా? వీడు నుంచుకున్న కంఫర్ట్ ఫీల్ అయితే నీ దగ్గరకు వచ్చిందా? నేను బబ్బు గారి దగ్గరకు వచ్చినా అండి, అవసరం లేదు నాకు. అర్థమైందా బేటే? ముఖానికి ఇద్దరు పెట్టి నువ్వు వేస్ట్ కానీ ఈమె మొగోడు, మీ అందరు ఆడోళ్ళు అనుకుంటారు మొగోడు. చెప్పు నీ గురించి చరిత్ర. ఇది భయం భయం
భయపడేటోళ్ళు ఎందుకు అవసరం భయపడేటోళ్ళు ఎందుకు అవ్వాలా నువ్వు భయపడుతున్నావు. అవసరం లేదు అబ్బా అబ్బా నీకు ఆ నొప్పి తెలవాలా చాసిలో పట్టేసి చచ్చిపో. తీసిన కాబట్టి నీకు అది ఏమనుకుంటుంది ఎవరు కొట్టలేక ఎవరు ఏం చేయలేక అనుకుంటుంది అంతే మంచికి అది తీసి కొట్లాడుతాం ఏదో ఒక సామెత ఉంటది కదా, తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఇంకొకటి ఉంటాడని ఎవరో ఒకరు వస్తారు తన్నేస్తారు. తన్నెట్టలు వస్తాడు 90 ఆడు వస్తాడు నీకు పెళ్లికి పెళ్లి చూపులకు 90 ఆడు వస్తాడు నీకు అర్థమైనా వీడే గుట్క తినేటోడు అంటే మొగ్గోడే కాకపోతే ఆడలు లెక్క ఉంటారు అట్లా వస్తాడు. ఏంది మొగ్గోడే కాకపోతే ఎందుకు పోతున్నావు మళ్ళా? భయమవుతుందా? ఇంకా కొంచెం పెట్టుకో ముఖాన్ని. డిస్కస్టింగ్ ఉంది నాకు ఏం ఇష్టం? నీకెందుకు ఏమో ఏంటంట డిస్కసింగ్ అంటే ఏదో కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతుంది డిస్కసింగ్ అంట డిస్కసింగ్ నీకు వస్తలేదు జరగడం నీకు వస్తుంది కదా నువ్వు ఫస్ట్ జరుగు మేము ఎంత కలిసి చేస్తుంది వాటి వాష్ చేస్తుందా నాయన ఇది ఇంగ్లీష్ వాళ్ళనే కాదు అక్క రిచ్ అన్న అందుకని రిచ్చు ఓన్లీ కాదు విరిగిపోతే బండలు ఏమనుకుంటున్నావు? రాడపై లోపల రా ఎంత ఎంత పెట్టున్నావు అనుకుంటున్నావు నాయనా నువ్వు? ఆగరా మజా కాదు సీరియస్ చెప్పు మీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు? సో గైస్ ఇప్పుడైతే మనం బబ్బు వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం వాళ్ళ అక్క పెద్ద ధమాక్ లేనిది ఏంటంటే మనం బబ్బు గారు చూసిరా మీరు ఎట్లయితుందో డైలీ ఆ గేమ్లో మునిగిపోయి వానికి ఏం చేయాలో ఏంది ఏం అర్థమవుతలేదు అసలు ఏ టైం అవుతుందో కూడా ఆయన తెలియదు పొద్దున ఏది ఇప్పుడా? పొద్దున అవుతుంది. ఏది నీ సెటప్ ఇదేనా గేమింగ్ ఇంకా పొద్దున రాలే, రాత్రి అవుతుంది. పొద్దునకు రాత్రి తేడా తెలుస్తలేదు దీనికి డిప్రెషన్ వాళ్ళ అక్కకి ఏం తెలియదు ఎడ్డి ఏమంటే పొద్దున ఏమంటే ఏదిరా ఏమంటే పొద్దున తెలుసా నీకు? చెప్పు కాదు ఏం ఫుల్ ఫామ్ అవును నిజంగా ఏం ఫుల్ ఫామ్ ఏంటి? ఆటోమేటిక్ మొబైల్స్ పరిచయం మొబైల్స్ అనుకున్నా ఏ కాదురా ఏమంటారు ఏం ఫుల్ ఫామ్ ఏంది? ఏంది యాంటిక్ టైం ఏముంటుందిరా యాంటీ అరే అది మాకు తెలుసు అరే అది కాదురా నాయన. Guys, ఇప్పుడైతే మనం భగవాన్ సెటప్ అయితే యూనిక్ వచ్చినాం కానీ వాళ్ళ ఇంట్లో జర మనకు దమాక్ ఖరాబ్ చేసేసారు వేస్ట్ వేస్ట్ బయట ఏంటి ఫుల్ ఫామ్ ఉండదు అంటున్నా. ఓడి చెప్పిండు వాడు చెప్తాడు. చూసుకో యాంటీ టైం ఏమి ఉంటుంది ఏం పిఎం కి ప్రైమ్ టైం అరే ఏం రా చదువుకోరా ఇంత ఇద్దరు చదువుతారు రా భయ్ మేము అయితే ఇంటర్ ఫాస్ట్ MBRIDIEM మరి ఎట్లుంటది ఏఎంపిఎం ఫుల్ ఫామ్ చెప్పు నువ్వు చెప్పు ఫస్ట్ నీకు చాతా నైన్ టేబుల్ చెప్పు నైన్ టేబుల్ చెప్పు చెప్ప నేను రాదు రాదు నీకెందుకు చెప్పాలా సండే నైట్ నీకు చెప్ప అవసరమే లేదు నాకు ఇంగ్లీష్ స్పెల్లింగ్ కూడా చక్కగా రాదు మళ్ళీ ఏదో అవుతుంది వందలో పోతుంది రా నాయన ఎవడని మన అంటే సో గైస్ మనం అయితే సెటప్ యూనిక్ వస్తే మనకి ఏదేదో యూడ్సుడు అవుతుంది ఇలా కథ సో వాళ్ళ అక్కకి దమాక్ లేదు వాళ్ళ అక్కకి ఎట్లా పడ్డాయి వాళ్ళ అక్కకి దమాక్ లేదు పెద్ద వేస్ట్ అయినా కానీ మనం ఏంటంటే బబ్బు అని అక్క అని చెప్పి సపోర్ట్ ఇస్తుంటాం మనం అన్నిట్లా అసలు ఆమె ఫేమస్ అయిందే మన వల్ల ఏంది ఏంది తంతం కొత్త వడ్లనే ఏంది ఎవరి వల్ల ఫేమస్ అయినా మనకు మళ్ళా పెట్టు మళ్ళీ సో గైస్ మనం అయితే బబ్బు అరే నీకేమో ఆపరాజరా సిస్టమ్ చూపిద్దామని చెప్పి రాత్రి వస్తుంది నువ్వు ఏంది గేమ్ ఏం స్టార్ట్ చేస్తున్నావు ఏంది కథ వాళ్ళ అన్ని స్టార్ట్ చేస్తున్నా. చెప్పు రాబోయే వాళ్ళ అతి చదివి ఏంద్రా ఇంత పిచ్చాడేంది గేమ్ లా చెప్పు ఏంది నీ సిస్టమ్ ఏంది కథ ఏం గేమ్ సిస్టమ్ ఏం కాదు అసలు యాక్చువల్లీ వచ్చేసిన ఫుల్ సెటప్ కాదు ఇంకా బిగినింగ్ సెటప్. అరే పెట్టు రాబే మీకు అరే ఫోన్ ఆఫ్ చేయి. వస్తాను కొడుకులు మనల్ని మనంతా చెప్పు ఏమో గురిగిందిరా ఆగు మన ఫ్యాన్ ఫ్యాన్ ఆగురా ఏమో గురిగింది ఏం గురిగినప్పుడు నువ్వు అడిపోయి నువ్వు ఎలాంటి చెప్తున్నావు మమ్మీ ఆడపోయి ఆంటీకి ఇంటి అని చెప్పాలి చూసినావు కదా వెళ్ళగల మమ్మీని గూగుల్ చూపించుకుంది అరే మేడం చెప్పు ఏం ఫుల్ ఫామ్ చెప్పు ఇప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పు ఇప్పుడు చూసినావా ఆడ వెళ్ళగా ఎవరు చూసిండు? ఇజ్జత్ పోతుందని ఇజ్జత్ పోతుందని చూసినావు అద్దు ఓ గంగన్న
అరే ఇది అమ్మో ఆంటీ మేడం టార్చర్ పెడుతుందా అంటే ఎంత మంచిగా చేస్తుంది చూడండి. ఆమె దియ్యలే, నేను లోపలికి వచ్చినా అండి. నేను అరే నేను అడిగినా ఎత్తులో పోతావు 100 స్పీడ్ లో పోతుంది. అర్థమైందా? నీ అందం నీ దగ్గర పెట్టుకో. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఆఫ్ స్క్రీన్ ఇట్లుంటది మేడం. చూపిరామని ఇదే నిజ స్వరూపం. ఇన్ని పెడుతుందిరా. ఇప్పుడు కెమెరా మేకప్ వేసుకుంటున్నారా? ఇంకేమో చెప్పు. నీకెందుకు దొబ్బడవు? పోయి దారా లోపల చెయ్యింది ఇప్పుడు అయిపోయింది మళ్ళీ అయిపోయింది వాళ్ళు ఉంటారా మనం చెప్తే మళ్ళీ ఇలాంటి మాటలు నాకు చెప్పమనిపిస్తే నువ్వు వీడియోలో ఒప్పుకోను. కామెడీగానే ఉండాలా. వింటదరా నా మాట. అది కాదు నేను చెప్పింది. నా ఫోన్ థ్యాంక్ యూ బాబు. నీకు దమ్ముంటే నాతో గిల్లిదండ ఇవన్నీ అడిగిపోయిరా. ఇవేం ఆటలు కంప్యూటర్ ఆటలు. అరే దమ్ముండాలి సాధ్యం ఆడితే నెక్స్ట్ కూర్చున్నాం మన ఇద్దరం కూర్చున్నాం. నీకేమి ఛానల్ ఆడదామా? ఆడదామా ఉందా దమ్ము? ఏంటి సో గైస్ ఈడు ఏదో చేద్దామని వస్తే ఏదో అయింది. వీళ్ళ ఇంట్లో చెప్పాడుగా దయ్యం అని. రియల్ గానే ఒక దయ్యం ఉంది. ఆగమాగం చేస్తుంటది మంచిది. ఆఫ్ స్క్రీన్ ఎట్లా చూసినా ఒక దయ్యాన్ని దగ్గరికి ఈడేరా దయ్యాన్ని మళ్ళా రేపడే చూపిస్తా. ఆరమైనది మొత్తం సెటప్ ఏంటిది ఏంది ఏం కథ అన్న. నా సెటప్ చూసుకోవాలంటే అసలు 7 జనవరి పుణ్యం చేసుకుని ఉన్నారు. పోరా ఆయన ఈడు మన గురించి మనం వచ్చుడే అదృష్టం వీనికి కుళ్ళు చెప్పాలంటే. ఏమరా దయ్యం నన్ను కొడతారు. యాక్చువల్లీ మనకు అన్నికి వస్తారు ఎక్కువ. ఏం చేస్తాం ఇక ఇప్పుడు అంటే యాక్చువల్లీ అసలు లేనే అర్థలేదు మన పూర్వలో అని చెప్పేసి వదిలేస్తున్నాం. చలో అప్పటి మన సతాయించింది ఇప్పుడు ఇస్తాం దచ్చలకు. అరే మారిండు చెయ్యి చాటింగ్ చెయ్యి చెయ్యి వేడి కానీ చాటింగ్ చెయ్యి నువ్వు కానీ. ఆంటీ చూసినావు నీ పక్కనే నీ పక్కన చూడండి ఏం చేస్తుందో. చూపి భయమా? భయమే కదా. కొంచెం దమ్ చేసినాం. ప్లీజ్ ఇక్కడ వెళ్ళిపో. నాకు డిస్కస్టింగ్ ఉంది ప్లీజ్. అన్ని డిస్కస్ సానండి ఫస్ట్ నువ్వు చేసుకో ఫస్ట్. నేను డైలీ 3 సార్లు చేస్తా. అంటే నిజం చెప్పి ఎన్నిసార్లు వేసా స్నానం చెప్పదు. ఎక్కడిది నా ముందే దయంకల పడ్డది. నిమ్రాన కలరకు వచ్చింది దయ్యం లెక్క. చూడు అరే అధికారం లేదు పెద్ద హీరో లెక్క వేస్తుంది నాటండి. Hey, sus. భయం ఉంటుంది. నీ గొడవ పడుతుంది. నా ఫోన్ నీకెందుకు చెప్పి అట్లా దాపడుతున్నా అంతే. చాటింగ్ అవుతుంది వాళ్ళ అంటే నీ ముంగంటే ఏంటంటే చాటింగ్ ఈయనకేమవుతుంది? నాకు నా బిడ్డ కోసం తెలుసు కాబట్టి మన చాటింగ్ ఎందుకు ఇలాంటి నువ్వు నీకు ఇట్లా తెలిసే నీకు అర్థమైతలేదు. పుల్ల కనిపాడు కానీ 2 ముక్కలు 2 నాలుకలు ఇంకా చాలానే. మన నీయకు నీ అని చెప్పు నమ్ముతా. నీ మననే మా అందరికీ ఏదో పెద్ద వాళ్ళు ఉన్నట్టే. బ్యాంకా వాళ్ళకి లవర్స్ ఉన్నారు. ఎంతమంది వాళ్ళు చెప్పు 10 మంది 16,000 మంది. ఓ
మా కృష్ణుడు ఎట్లనో మా మల్లీశ్వర్ అట్లా మొబైలేనా నా? మా కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఎట్లను మల్లేశ్వరికి అట్లా ఇది ఎక్కడ నిజంగా 16,000 మంది ఉంటారా ఆమె ఏదో ఫీల్ అవుతుంది బయటికి అట్లా చెప్తుంది కానీ అబ్బా వాళ్ళు ఏమో ఉన్నట్టే చేస్తున్నా అండి నిజంగా వాళ్ళని చూసినప్పుడు ఏమంటారు చూపించి నేనే చూపిస్తాను నీకు చూపిస్తావు చూపి మళ్ళా నీకే చూపాను నేను చూపి భయం అవుతుందా డోర్ తెరిస్తే ఇగో ఏది చూపించిందా నాకు నీకు అనిపించిందా ఎంత దూరం పేరు కనిపిస్తుంది స్పీడ్లో పోతుంది అనుకో నీకు తెలియదు వచ్చి లోపల మంచిగా గాయస్ ఒకటి చేద్దామంటే ఈడ ఒకటి అయిపోయింది ఇప్పుడు ఈడేం అవలేగా డిప్రెషన్లో నా అని చెప్పి ఈ రాత్రి ఫోన్ చేసి ఈ దాకా వస్తే ఆడేమో ఆమె దయ్యం లెక్కనే పట్టింది ఏం చేస్తాం పోనీ ఇలా అయితే లైట్ వేసుకొని రేపు వచ్చి మంచి ఫనీ వీడియోతో అయితే మేము ముంబైకి వస్తాం రైట్